నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుఫానుగా మారనుందని తెలిపింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని చెప్పింది. ఏపీపై మొంతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి మొంతా తుపాను గండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఇవాల్టి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. దాదాపుగా కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. 28 సాయంత్రం లేదా 28వ తారీఖు రాత్రి కల్లా ఈ యొక్క తుఫాను తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ప్రభావం వల్ల 1-2 చోట్ల మరియు పలు చోట్ల మెరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో 2 విమానాలు గన్నవరం ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. అసోం, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఇండిగో విమానాలు గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మొంతా తుపాన్ ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉండడంతో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం రెడీగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు తుపాను ప్రభావంపై సీఎస్ విజయానంద్ కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ జరిపారు. తుపాను ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని, ఈ నెల 26న ఆదివారం నుంచి తుపాను ప్రభావం కనిపిస్తుందని అన్నారు. అదే సమయంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.